పోలీసు విభాగానికి గుండెలకాయ లాంటి సీసీఎస్ అవినీతికి అడ్డాగా మారడంతో ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు హైదరాబాద్ సిపి. 12 మంది సీసీఎస్ ఇన్స్పెక్టర్లను మల్టీ జోన్ 2కు బదిలీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీం 7 ఇన్స్పెక్టర్ సుధాకర్ 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన విభాగానికి ప్రతిష్ట దిగజారుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కామ్లను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంతో పట్టుబడిన సొమ్ము సంబంధిత నేరాలు, 75 లక్షల రూపాయలకు మించిన మొత్తంతో మోసాల కేసులు సీసీఎస్ పరిధిలోకి రానున్నాయి. విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేయనుంది. నగరంలోని ఇతర పోలీస్ స్టేషన్లో నమోదైన వాటిని సిటీ పోలీస్ కమిషనర్ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు. సీసీఎస్ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం కోట్ల రూపాయలతో ముడిపడి ఉంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఎస్ ఆనంద్, ఇప్పుడు హైదరాబాద్ లో మాత్రము హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన పోలీసులే వీళ్ళు రక్షక భటులుగా నిలవాల్సిన వాళ్ళే మరి భక్షిస్తూ ఉంటే కూడా ఇంత అవినీతికి అడ్డాగా మారిపోయిన సీసీఎస్ విభాగంలో మాత్రము ఇప్పుడు ఈ ప్రక్షాళనకు సంబంధించి కూడా సిపి అయితే చర్యలు చేపట్టడం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళు చాలా అవినీతికి కూడా పాల్పడడము రుజువైంది కాబట్టి 12 మందిని సీసీఎస్ ఇన్స్పెక్టర్లను అయితే మల్టీ జోన్ 2కి బదిలీ చేయడం కూడా జరిగింది. వెంటనే రిపోర్ట్ చేయాలని కూడా హైదరాబాద్ సిపి అయితే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాత్రము గత నెల 21నే ఉమామహేశ్వరరావును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే తన దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో కూడా మరి నగదును స్వాధీనం చేసుకున్నారు, అలాగే బంగారం స్వాధీనం చేసుకున్నారు, ల్యాండ్ కి సంబంధించిన పేపర్లను కూడా డాక్యుమెంట్లను కూడా తన నుంచి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. తన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు కూడా జరిగిన విషయము అందరికీ తెలిసిందే. అందుకు మరి ఇప్పుడు తనను అరెస్ట్ చేసి రిమైండ్ లో ఉంచడం బట్టి తనకు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం కూడా తనని ఎంక్వైరీ చేసిన విధంగా కూడా తను ఇచ్చిన వివరాల ప్రకారం మరి ఇంకా 12 మంది కూడా వెలుగులోకి రావడంతో వెంటనే సిపి మాత్రము వెంటనే చర్యలు చేపట్టి కూడా మరి లండన్ కూడా మరి మల్టీ జోన్ 2కు కూడా బదిలీ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి గురువారం రోజు చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూ టీం 7 ఇన్స్పెక్టర్ సుధాకర్ కూడా మరి 3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తన డ్యూటీ క్రమంలోనే 3 లక్షల రూపాయలు ల్యాండ్ ఇష్యూలో తీసుకుంటూ మరి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అంతేకాదు మరి ఆ దొరికే సమయంలో కూడా ఇన్స్పెక్టర్ పారిపోవడం కూడా జరిగింది. కానీ మరి సిపి మాత్రము మరి ఎటువంటి సిబ్బంది అలాగే సిపి మాత్రము వెంటనే తనని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. 14 రోజుల రిమాండ్ కూడా తనకు సుధాకర్ కి విధించడం జరిగింది హైకోర్టు మాత్రము. మరి అలాగే మరి ఇప్పుడు ఈ సంచలనాత్మకంగా కూడా నేరాలకు పాల్పడడంతో మరి సిసిఎస్ లో పకడ్బందీగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా సిపి అయితే చర్యలు చేపట్టడం జరిగింది. ఆనంద్. ఓకే నిర్మల, మరి ఈ 12 మంది సీసీఎస్ ఇన్స్పెక్టర్లను మల్టీ జోన్ 2కు బదిలీ చేయడానికి ప్రధాన కారణం అంటే లంచం తీసుకున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఎస్ ఆనంద్, లంచం తీసుకున్నట్టుగా మరి కారణాలు కూడా ఉన్నాయి. లంచం తీసుకున్నట్టుగానైతే వాళ్ళు ఇప్పుడు సిపి కూడా గుర్తించడం జరిగింది. అందుకే మరి మల్టీ జోన్ 2కి వాళ్ళను బదిలీ చేశారు. అంతేకాకుండా మరి ఈ 12 మందిని కూడా అక్కడ ఉంచి మరి వాళ్ళని విచారిస్తే దీని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు అనే విషయం కూడా బయటపడొచ్చు అనే అనుమానాలతోనే అక్కడైతే బదిలీ చేయడం జరిగింది. అని నిర్మల, మరి ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇప్పటి వరకు ఉమామహేశ్వరరావుని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. తనతో పాటు ఇన్స్పెక్టర్ సుధాకర్ ని కూడా మరి రిమైండ్ లో ఉంచడం జరిగింది. ఇప్పుడు మరి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 12 మందిని విచారించిన తర్వాత ఇంకెంత పెద్ద సంఖ్యలో మరి ఇంకా వెలుగులోకి వస్తారు మరి అని వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్న. థ్యాంక్ యూ నిర్మల.